స్తోత్రం పరిశుద్ధుడానికి కొందనాలు తండ్రి, ఉన్నతమైన పాదాలు కొందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ కొందనాలు అయా, ఉదయ కాలంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసిన కృపనిచ్చావు, నీ కొందనాలు తండ్రి. అయా ప్రభా, నీ కొందనాలు చిన్న వాక్యం వివరించడానికి నీ కృప చూపండి, సహాయం చేయ తండ్రి. నీ కొందనాలు అయా, నీటి కాలువన ఎవరబడిన నాట మొక్క వల్లే ప్రభా, ఆ మొక్క ఎలా ఫలిస్తుంది, ఎలా అభివృద్ధి పరుస్తుంది అనే వివరణ కొద్ది నిమిషాలు ప్రభా తెలియపరచడానికి కృప చూపండి, సహాయం చేయండి. ఎలా వివరించాలి, దాన్ని ఎలా సమకూర్చాలి, మీరు సహాయం చేసి నీ కృపని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు నామానికి వందనాలు. మీ చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున దేవుని లేఖనాల్లో మొదటి కీర్తన అధ్యాయంలో చదువుకున్న విషయాలు చదువుకుందాం. ప్రభువుని బట్టి నీటి కాలువన నాటబడిన మొక్క 1వ అధ్యాయము, కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలో చదువుకుందాం. అతడు నీటి కాలువన ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీతిమంతులు ఈ రోజులు ఎవరున్నారు? చాలా మంది తక్కువ ఉన్నారు. దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా, నీతిమంతులు చాలా తక్కువ ఉన్నారు లోకంలో. క్రైస్తవులు అంటమే తప్ప గాని నీతిమంతులు ఎవ్వరు లేరు. ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప గాని మందిరానికి నీతిమంతులు ఎవరు లేరు. నీతిమంతులు ఎలా ఉంటారంటే నీటి కాలువన నాటబడిన మొక్క వల్లే చిగురిస్తారు. ఆ మొక్క ఎలా ఉంటుందంటే ప్రతిరోజు అది నీటి కాలువన పక్కనే ఉన్నది కనుక ఆ మొక్క ప్రతిరోజు నీరు తాగుతూ అది ప్రతి సంవత్సరము ఆకులు రాలిపోయి చిగురించి ఫలాలిచ్చి పెరుగుతూ ఉంటది. ఈరోజు క్రైస్తవులు అంటమే తప్ప గాని ఎవరు కూడా ఆ వాక్యమైన నీరు పోసుకునేవారు చాలా మంది తక్కువ ఉన్నారు. ప్రార్థన చేసేవారు తక్కువ ఉన్నారు. విశ్వాసం అనే దేవుని మీద విశ్వాసం అనే భారం కలిగిన చాలా మంది తక్కువ ఉన్నారు. కనుక ఆ నీటి కాలంలో నాటబడిన మొక్క ఎలా పెరుగుతుంది, అలాగే క్రైస్తవులు కూడా అలా పెరగాలని నా తపన, అలా పెరగాలని మా ఆలోచన. కనుక ప్రియమైన దేవుడా, మొక్క ఎలా పెరుగుతుంది అంటే ప్రతి సంవత్సరము దాని ఆకులు రాలిపోతాయి. ప్రతి సంవత్సరము ఆకులు రాలిపోయి చిగురించి ప్రతి సంవత్సరం పూత పూసి ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ప్రతి సంవత్సరము ఆకులు రాలిపోయి చిగురించి పెరుగుతుంది మొక్క. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి సంవత్సరం పాపపు తలంపులు రాలిపోవాలి, పాపపు ఆలోచనలు రాలిపోయి అవి గాలికి కొట్టుకుపోవాలి. ప్రతి సంవత్సరం అలాగే మనం పెరుగుతూ ఉండాలి. మొక్క ఎలాగైతే పెరుగుతుందో మనము కూడా అలాగే పెరిగేవారుగా ఉండాలి. ప్రతి సంవత్సరం పెరగాలి, ప్రతి సంవత్సరం దేవుని సన్నిధిలో ఎదగాలి, ప్రతి సంవత్సరం మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి, దినదినము అభివృద్ధి పరచబడాలి. కానీ దినదినము దిగజారే వారిగా మనం కూడా ఉండకూడదు. నీటి కాలం వారు నాటబడిన మొక్క ఎలా పెరుగుతుంది? ప్రతి సంవత్సరం పెరుగుతుంది, ప్రతిరోజు పెరుగుతుంది, పెరిగి పెద్దదవుతుంది. కానీ అలాగే క్రైస్తవులు కూడా ప్రతి సంవత్సరం రోజుకి దేవుని సన్నిధిలో ఆ మెట్లు ఎక్కుతూ ఉండాలి. కానీ మెట్లు దిగజారే వారిగా మనం ఉండకూడదు. ఆ చెట్టు ఎలా పెరిగి అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధిలో నిలవేస్తుంది. ఆ మొక్కను చూసి మనం తెలుసుకుని నేర్చుకోవాలి. ఆ మొక్క ఎలా పెరుగుతుంది. ఆ మొక్క పెరిగి ఆకులన్నీ రాలిపోయి పుష్పించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొక్క నుంచి ప్రార్థన చేస్తామో దేవుడు మనం వికసింప చేస్తాడు. వసంత కాలంలో ఎలాగైతే మొక్కలు పూస్తాయో, మొక్కలు చిగురిస్తాయో, అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో చిగురించే వారుగా మనం ఉండాలని కోరుచు ఈ కొద్ది మాట దేవుని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో ప్రభా ఈ కొద్ది నిమిషాలు ప్రభా వాక్యం వివరించడానికి కృప చూపవయ్యా, నీకు వందనాలు. ఈ ప్రభా ఒకవేళ ఈ వాక్యంలో తప్పులుంటే క్షమించండి తండ్రి, నీకు వందనాలు తండ్రి. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన బ్రతుకు, ఆత్మ సంబంధమైన బ్రతకాలి తండ్రి. బ్రతికితే నీ కొరకు బ్రతకాలని ఆశ, రోషం కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయాలని మా ఆశ ప్రభా. మేమంతే రోషం కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తాం తండ్రి. ఈ సన్నిధిలో నీతిమంతులు అయా ఒక్కరు లేరు, ఎవరు లేరని లేఖనాలు రాయబడ్డాయి తండ్రి. అయా మేము కూడా నీతిమంతులుగా ఉండాలి తండ్రి. ఒక నీతిమంతులుగా చిగురించాలి ప్రభా. ఒక చిగురించే వారుగా నీలోనే పుష్పించాలి, నీలోనే చిగురించాలి. మేము ఒక ఆత్మ సంబంధంగా బ్రతికే వారుగా మేము ఉంటానికి కృప చూపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.